నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో విపరీతమైన ఎండలైతే కాస్తూ ఉన్నాయి. అలాగే చాలా మంది మనం చూసుకుంటే ఏసీల కింద ఉండేందుకైతే ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. బయట ఎండలు మండిపోతూ ఉన్నాయని చెప్పేసి కువైటీలు కావచ్చు, కొంతమంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే నీడ పట్టన ఏసీ కింద పని చేసుకుంటూ ఉంటారు. కానీ బయట ఎండలో పనిచేస్తూ తీవ్రమైన ఎండలో కూడా తమ యొక్క కుటుంబాల కోసం లక్షల మంది ప్రవాసులు అయితే కష్టపడుతూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే వారు చెమటతో తడిసి ముద్దవుతూ ఉన్న పెట్రోల్ బంకుల వద్ద నిలబడి ఉన్నారు. వారు నిర్మాణ ప్రదేశాలలో పనిచేస్తారు. సూర్యుని నిరోధించడానికి తలలపైన స్కార్ఫులు చుట్టుకుంటారు. వీధులు ఊడ్చడం, చెత్తను సేకరించడం మరియు అలాగే ప్యాకేజీలను అందించడం జరుగుతూ ఉంది. డెలివరీ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ప్యాకేజీలు ఏవైతే ఉన్నాయో, ఫుడ్ డెలివరీ కావచ్చు, అనేక రకాల డెలివరీలు అయితే ఇంటి దగ్గరికే తెచ్చి ఇస్తూ ఉంటారు. తీవ్రమైన వేసవి నుంచి తప్పించుకోవడానికి చాలా మంది ఇంటి లోపలే ఉంటూ ఉన్నారు. కానీ చాలా మంది ప్రవాస కార్మికులకు ఆ యొక్క అవకాశం లేదు. ఇది ఒప్పందం మరియు మేము పని పరిస్థితులను పాటించాలని చెప్పేసి ఒక పెట్రోల్ బంకులో పని చేస్తూ ఉన్న ఒక ప్రవాస కార్మికుడు తెలిపాడు. అతడు పనికి 20 నిమిషాల విరామంతో 12 గంటలు మేము పని చేస్తామని చెప్పి పేర్కొనడం జరిగింది. ఉదయం 6 గంటలకు ఎక్కితే సాయంత్రం 6 గంటల వరకు పని చేస్తాము. మధ్యలో భోజనానికి 20 నిమిషాల సమయం మాత్రమే మాకు ఇస్తారని చెప్పేసి మిగతా రోజంతా మేము నిలబడి మాత్రమే పని చేస్తూ ఉన్నామని చెప్పేసి ఆ యొక్క ప్రవాస కార్మికుడు పనిచేశారు. మేము వంతుల వారీగా విశ్రాంతి తీసుకుంటామని చెప్పేసి, ఒకవేళ ఎక్కువసేపు నేను పెట్రోల్ పడుతూ ఉంటే కానీ ఒక ప్రవాస కార్మికుడు లోపలికి వెళ్లి విశ్రాంతి తీసుకోమని చెప్తాము. అలాగే నాకు ఇబ్బంది కలిగినప్పుడు అతన్ని బయటికి రప్పించి నేను లోపలికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటానని చెప్పి ఒక ప్రవాస కార్మికుడు స్థానిక మీడియాకు తెలిపాడు. కార్మికుల భద్రతకు బలమైన నిబద్ధత కోసం పిలుపునిచ్చే వారిలో కువైట్ సొసైటీ ఫర్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ ఖలీద్ అల్ హువైదీ గారు కూడా ఇలా మాట్లాడారన్నమాట. మద్యపానం నిషేధం అనేది బహిరంగంగా పనిచేస్తూ ఉన్న కార్మికులను రక్షించడానికి ఉద్దేశించిన చట్టపరమైన అంశం అని చెప్పేసి, కానీ దాన్ని ఎవరూ పాటించడం లేదు. జూన్ 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రవాస కార్మికుల చేత పని చేయించుకోవద్దని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రకటించినా కానీ చాలా మంది కువైట్ యజమానులు ప్రవాస కార్మికుల చేత అదే సమయంలో పని చేయించుకుంటూ వాళ్ళ యొక్క ప్రాణాలకు ముప్పు తెస్తూ ఉన్నారని చెప్పేసి చాలా మంది అయితే విమర్శిస్తూ ఉన్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి బయట పనిచేస్తూ ఉన్న కార్మికులు పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.